హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దశరథ దీపతో, కార్తీక్‌తో ఇలా అంటా ఉంటాడు. దీప నా కూతురు కాబట్టి తనకు పుట్టే బిడ్డ మీద తాతగా నాకు హక్కుంటుంది. అప్పుడు నా చెల్లిని కూడా నా దగ్గరకొచ్చేయమంటాను. ఆలోపు సుమిత్రకు కూడా ఆపరేషన్ అయిపోయి నయమైపోతుంది కాబట్టి మేమంతా నీ బిడ్డతో కలిసి ఆడుకుంటూ, ఆడిస్తూ కాలం గడిపేస్తాంరా. మా జీవితాల్లో ఇంతకు మించిన సంతోషం ఏముంది చెప్పు అని నవ్వుతా అంటే కార్తీక్ మీరన్నవన్నీ జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను సార్ అని బాధపడుతూ అంటాడు. దశరథేమో దేవుడు వరమిచ్చేశాడ్రా, జరిగి తీరుతుంది అనగానే కార్తీక్ సరే సార్, ఈరోజు మేము కాస్త అర్లీగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం, కొంచెం పర్మిషన్ ఇస్తారా అని అడుగుతాడు. దశరథ వెళ్ళరా, నా దగ్గర నీకు పర్మిషన్ ఏంటి, పైగా సార్ అని పిలుస్తున్నావు, నువ్వు ఇలా మాట్లాడడానికి అగ్రిమెంటే కారణమైతే అది నీకు జోష్నకి మధ్య, నీకు నాకు మధ్య కాదు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. కాసేపు సరదాగా కూర్చుందామని ఆగాము అన్నారు. మీరు కూర్చోండి, నేనెళ్తాను అని వెళ్తూ ఆగి దీపవైపు చూస్తూ ప్రాబ్లం అయితే ఏమీ లేదుగా అని అడుగుతాడు. కార్తీక్ ఏం లేదు మావయ్య అని అంటా ఉంటే దశరథ చూడమ్మా దీప, మేము బాధపడతామని వీడన్ని విషయాలు చెప్పడు. నువ్వు వీళ్ళ ఉండకు. నీకేదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడని మర్చిపోకమ్మా. ఉంటానమ్మా, బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే కార్తీక్ బాధపడతా ఉంటాడు. ఏడుస్తూ కుప్పకూలిపోయినట్టు చైర్ మీద అలా పడిపోతాడు. కార్తీక్ భుజం మీద చేయేసి దీప కూడా ఏడుస్తా ఉంటది. ఇద్దరు కలిసి ఏడుస్తా ఉంటారు. ఇటు శ్రీధర్ వాళ్ళ ఇంట్లో శ్రీధర్ ఇంకా కాంచన కాఫీ తాగుతా ఉంటే కాశీ అలా కామ్గా కూర్చొని ఉంటాడు. కాశీ అత్తయ్య నువ్వు ఒకసారి అనగానే కాంచన నువ్వు ఆగరా, విడాకులు కావాలని చెప్పి వెళ్ళిపోయింది కదా, తనతో ఏం మాట్లాడితే కన్విన్స్ అవుతుందో ఒక్కసారి ఆలోచించని. వెంటనే కాసి మామయ్య మీరే స్వప్నని కన్విన్స్ చేయాలి అని అంటా ఉంటే శ్రీధర్ ఒక మనిషిని కన్విన్స్ చేయడం నాకు చేతనైతే ఆ పని నేనెప్పుడో చేసేవాణ్ణి అని అంటాడు. అప్పుడు కాసి మీరెవ్వరూ మాట్లాడనంటే ఎలా మామయ్య. కాంచనేమో కావేరి నువ్వు కన్న తల్లివి, నువ్వు చెప్తే స్వప్న వింటుంది అనగానే కావేరి అది మొండిదక్క, నిజానికి అది నాకు కాదు నీకు పుట్టాలి అనగానే కాంచన కోపంగా స్వప్నం తిడుతున్నావా, నన్ను దెప్పుతున్నావా. అది కాదక్క అని కావేరి అంటా ఉంటే ముందు దాన్ని రమ్మను, ఈరోజు మనం వీళ్ళిద్దరిని కలపాల్సిందే, వెళ్ళి దాన్ని పిలువు అనగానే కావేరి టెన్షన్ పడుతూ నువ్వే పిలువక్క అని అంటది. అప్పుడు కాంచన కూతురికి కూడా భయపడతావేంటి కావేరి, నీ కూతురి కాపురం ఏమైపోయినా పర్వాలేదా నీకు, వెళ్ళు, వెళ్ళి పిలువు అనగానే కావేరి వెళ్తది. కాంచనేమో మీరు తండ్రిగా ఏం చెప్పాలో చెప్పండి అనగానే శ్రీధర్ నా కాపురం నిలబెట్టుకోలేకపోయినా నా అల్లుడి కాపురం నిలబెడతానులే కాంచన అని అంటా ఉంటే కావేరి స్వప్నం తీసుకుని అక్కడికి వస్తుంది. పెద్దమ్మా పిలిచావంట అనగానే కాంచన ఏమనుకుంటున్నావే నీ గురించి, ఇంతమంది నీ జీవితం గురించి ఆలోచిస్తుంటే నీ పాటికి నువ్వు వెళ్ళిపోయి లోపల కూర్చుంటావేంటి, ఇదేనా నువ్వు మాకిచ్చే మర్యాద, ముందు మీ అన్నయ్యని ఫోన్ చేసి పిలవమంటావా. అన్నయ్య ఎందుకు అని స్వప్న అంటది. నీకున్న తిక్కకి వాడే కరెక్టే, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి పెద్దమ్మా అని స్వప్న అంటా ఉంటే కాంచన అలా చూస్తా ఉండిపోతుంది. స్వప్న నాకు వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదు, మా అమ్మ ఎంత బాగా వండినా నేను తినలేను, తినకూడదు అనే ఆలోచన నా మనసులో నుండి పోయేంత వరకు నేను దాన్ని తినలేను పెద్దమ్మా. ఇప్పుడు కాశీతో నా జీవితం కూడా వంకాయ కూరలాగే ఉంటుంది, మీరంతా కలిసి ఇష్టం లేని కూర నా ప్లేట్లో వడ్డించినా నేను తినలేను, అలాగే ఈ మనిషితో కలిసి ఉండలేను అనగానే కాంచన జీవితాన్ని పళ్ళెం చేసావు, కాపురాన్ని కూర చేసావు, మరి ప్రేమనేం చేస్తావే, పచ్చడి చేస్తావా అని అంటది. అప్పుడు స్వప్న వరదల్లో కొట్టుకుపోయిన ఊర్లో బూడిద తప్ప ఏమీ ఉండదు పెద్దమ్మా, ఇక్కడ నా తులసి కోట ఉండాలి, ఏమైంది అంటే ఏం చెప్పాలి అనగానే కాంచన మాటలు బాగానే నేర్చావే అని అంటా ఉంటే స్వప్న అవతల వాళ్ళని చూసే ఇలా తయారయ్యాను అని అంటది. వెంటనే కాంచన భార్యాభర్తల బంధం కాగితం కంటే తేలికైందంటే అనగానే స్వప్న కొన్ని బరువులు మోయలేనప్పుడు తేలిక చేసుకోవడమే ఉత్తమమైన మార్గం పెద్దమ్మా. శ్రీధర్ లేచి నీకు నచ్చినప్పుడు మోసి నచ్చనప్పుడు దించేసుకోవడం కాదు బంధం అంటే, కలిసి బ్రతకలేము అని తెలిసినప్పుడు ఏం చేయమంటావు నానా అనగానే కావేరి మరి నిన్నెవడే ప్రేమించి పెళ్లి చేసుకోమన్నారు అని అంటది. అప్పుడు స్వప్న
ఒక మనిషి లైఫ్ 100 ఏళ్ళు ఇలాగే ఉంటుంది అని రాసిపెట్టుంటుందా? అనగానే కాంచన, స్వప్న, ఎవరి జీవితాలు ఎవరో రాసిన పుస్తకాలు కాదు. ఈ లోకమంతా తిరిగినా తప్పు చేయని భర్తని, తప్పు పట్టని భార్యని చూపించవే. వివాహ బంధం అంటే ఏంటే? ముడేసే 3 ముళ్ళా? దాంపత్యం అంటే ఏంటే? కలిసిన ఇద్దరు మనుషులా? ఒకసారి కాసిని చూడవే, నీకోసం పిచ్చివాళ్లా తిరుగుతున్నాడే. భర్త స్థానంలో కొడుకుంటే ఆడది వదిలేస్తుందా? 2 తన్నైనా దారిలో పెడుతుంది. ఒక ఆడది తల్లిగా చేసే పని భార్యగా ఎందుకు చేయదు? ఈ మనిషిని క్షమించు. నువ్వు వెంటనే క్షమించలేకపోతే కాస్త టైం తీసుకోవే. కాస్త దూరంగా పెట్టు. వాణ్ణి గమనించు. మార్పొచ్చిందని నీకనిపిస్తే అప్పుడు నీ జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించు. ఆ? సరేనా? మనం వదులుకుంటే పోయే బంధాల గురించి మనం ఆలోచించలేకపోయినా పర్వాలేదే. మనల్ని వదులుకోలేని బంధాల గురించి మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాలి. నేను అలా ఆలోచించాను కాబట్టే నా జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలని నేను సరిదిద్దుకున్నాను. ఇప్పుడు నీకు సరిదిద్దుకునే టైం వచ్చిందే. మీరిద్దరూ కలిసిపోయిండి. మేమంతా కోరుకునేది ఇదే అని స్వప్న చేపట్టుకొని కాశీ చేపట్టుకొని కలపబోతది. స్వప్న చేయి వదిలించుకొని, సారీ పెద్దమ్మా, నేను కాశీతో కలిసి ఉండలేను. కాశీ, నన్నేం చేయమంటావో చెప్పు స్వప్న అనగానే, ఇక్కడి నుండి బయటికెళ్ళు అని అంటది. లేదు స్వప్న, నాకు నువ్వు కావాలి. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అని దండం పెడుతూ అడుగుతాడు. వెంటనే స్వప్న, తప్పు చేయడం నీకు అలవాటు కాదు, వ్యసనం. దాన్ని నువ్వు మానలేవు. ఈ జన్మలో నువ్వు మారవు అనగానే కాశీ, అరే, నేను మారానని నీకు ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఏం చేస్తే నువ్వు నన్ను క్షమిస్తావు? పోనీ నీ కాళ్ళు పట్టుకోమంటావా అని అంటా ఉంటే స్వప్న వెనక్కి జరిగి, వద్దు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది నీ క్యారెక్టర్. కాంచన, స్వప్న, నీ ముందు తలుంచాడు గదా అని తల పొగరుగా మాట్లాడుకు అనగానే స్వప్న, పెదమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీద నాకు గౌరవం ఉంది. అన్నయ్య మీద నీకు ఎలాంటి హక్కుందో నా మీద కూడా నీకు అలాంటి హక్కుంది. కానీ ఈ మనిషిని నేను ఎప్పటికీ క్షమించలేను పెద్దమ్మా. అందర్నీ ఒకేసారి తలదించుకునేలా చేశాడు. శ్రీధర్ తప్పుని సరిదిద్దుకుంటాడు స్వప్న అని అంటా ఉంటే స్వప్న, కన్న తండ్రి గురించే పట్టించుకోలేని ఈ మనిషి కట్టుకున్న భార్య గురించి పట్టించుకుంటాడా? ఒక్కసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతకానితనం. అలాంటిది నేను 3 సార్లు మోసపోయాను. మరోసారి నేను మోసపోలేను. ఈ మనిషికి సిగ్గుంటే మళ్ళీ నా కోసం వచ్చేవాడే కాదు. కాశీ, స్వప్న అని అంటాడు. పోరా బయటికి అని గట్టిగా అంటది. అందరూ షాక్ అవుతారు. కాంచన, స్వప్న అని అంటా ఉంటే స్వప్న, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, ఈ మనిషికి ఉండదు పెద్దమ్మా. నాకు కాశీతో విడాకులు కావాలి. ఏం చేస్తారో చెయ్యండి. కాశీ ఏమో, స్వప్న అని అంటాడు, ఇదే నా ఆఖరి నిర్ణయం. ముందు పో బయటికి అనగానే కాశీ కోపం వస్తుంది, వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఒరే కాశీ కాశీ అని అంటా ఉన్నా ఆగకుండా వెళ్ళిపోతాడు. నాన్న, మరోసారి ఈ మనిషిని మన ఇంటికి రానివ్వకు. సారీ పెద్దమ్మా, నేను ఎవరి కోసమో నా నిర్ణయాన్ని మార్చుకోలేను అని వెళ్ళిపోతుంది. శ్రీధర్, కావేరి స్వప్న స్వప్న అంటా ఉన్నా ఆగకుండా వెళ్ళిపోతుంది. కాంచన చదువులు మార్కులు తెచ్చుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించడానికే తప్ప జీవితాలని చక్కదిద్దుకోవడానికి పనికి రావడం లేదు. కావేరి, అక్క అని అంటా ఉంటే, నేను వెళ్తాను కావేరి, చేయాల్సిన అవమానం చేసింది కదా అని చెప్పి వెళ్ళిపోతుంది. కావేరి ఏమో, మీరేం మాట్లాడేయండి అని అడుగుతా ఉంటే, శ్రీధర్ నా స్థానంలో ఉంటే అర్థమవుతుంది నేనెందుకు మౌనంగా మిగిలిపోయాను. అయినా నేను మాట్లాడాల్సింది స్వప్నతో కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటు పారు హాల్లో నిలబడి అటు ఇటు తిరుగుతూ, దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఏం జరిగిందో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటది. జోష్న, గ్రాణి అని సీరియస్గా అనుకుంటూ వస్తుంది. వచ్చేసావా అని పారు అంటది. రాకుండా ఎక్కడికైనా పోతాను అనుకున్నావా అనగానే పారు, ముందు బ్లడ్ ఇచ్చావో లేదో చెప్పవే. నేను హాస్పిటల్కి వెళ్ళాలని నీకెలా తెలుసు గ్రాణి? వెంటనే పారు, నీ చేతికున్న బ్యాండేజ్ చూసి అడిగానే అని అంటది. కవరింగ్ చెయ్యకు గ్రాణి, తాత మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని నీకు ముందే తెలుసు కదా. పారు, తెలుసా అంటే తెలుసు అని అంటది. మరి నాతో చెప్పాలి కదా అని జోష్న అనగానే, ఒక పక్క మీ తాతని మరో పక్క మీ నాన్నని పెట్టుకొని ఎలా చెప్పమంటావు అనగానే జోష్న, మెసేజ్ చేయొచ్చు కదా అని అంటది. అప్పుడు పారు, ఈ ఆలోచన నాకు రాలేదే అని అంటా ఉంటే జోష్న, బొట్లు పెట్టుకొని పూజలు చేయడం తప్ప
నీకు ఏ ఆలోచన రాదు గ్రాని. దారిలో చెప్తానని మీ తాతయ్య అన్నారు కదే! అనగానే, హాస్పిటల్‌లో దిగిన తర్వాత చెప్పారు గ్రాని. ఫోనొచ్చిందని గోడ దూకి పక్కకి పారిపోవాల్సిందే అని పారు అంటా ఉంటే, జోష్న మాట్లాడే ముందు కొంచెమైనా ఆలోచించు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అనగానే పారు, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావా? అని అడుగుతది. అప్పుడు జోష్న, వేరే దారిలేక ఇచ్చాను. నువ్వన్నీ వేరే దారిలేకే చేస్తున్నట్టున్నావు అని అనుమానంగా అంటా ఉంటే జోష్న, నువ్వేమీ నన్ను అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు అని అంటది. అప్పుడు పారు, చేసే పనులు అలా ఉన్నాయి మరి అనగానే జోష్న, నీ కొడుకు విషయంలో అంత అనుమానంగా ఉంటే పోయి వెతుక్కో అని అంటా ఉంటే పారు, నేనిప్పుడు దాసు గురించి మాట్లాడలేదే, నేను అడగకుండానే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనగానే జోష్న, నువ్వు మాటలతో కాదు గ్రాని, చూపులతో అడుగుతున్నావు అని అంటది. అప్పుడు పారు, అయితే దాస్ ఎక్కడున్నాడో చెప్పు అనగానే జోష్న, దాసు నీ కొడుకైతే నాకు తండ్రి అని అంటా ఉంటే పారు, అనానానా ఈ టమాటా సెంటిమెంట్లు నా దగ్గర వర్కౌట్ అవ్వవే, దాసు గురించి నీకేమీ తెలియదా అనగానే జోష్న, ప్లీజ్ గ్రాని, నాకిదే లాస్ట్ ఛాన్స్. మా డాడీకి నా మీద డౌట్ వచ్చింది కాబట్టి నన్ను సీక్రెట్గా తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించారు. రిపోర్ట్స్ వస్తాయి, మళ్ళీ మ్యాచ్ కాలేదు అంటారు. అప్పుడు మళ్ళీ నేను ఏం చెప్పాలి? ముందులాగే ఏదో ఒకటి చెప్తే నమ్ముతారా? మరెందుకొచ్చావు అని పారు అడుగుతది. మరేం చేయను అనగానే పారు, మళ్ళీ అడుగుతున్నాను. దాసు గురించి నీకు తెలుసా లేదా? చంపేయ్ గ్రాని, నువ్విలాగే నన్ను మాటలతో చంపేయ్. నా మొహం చూస్తుంటే అయ్యో పాపం, ఇది తల్లి లేని పిల్ల అని అనిపించడం లేదా అని ఏడుస్తా ఉంటే పారు కన్నీళ్లు తుడిచి ఆ కన్నీటి డ్రాప్ ని చూస్తా ఉంటది. ఏం చేస్తున్నావు గ్రాని అనగానే, ఈ కన్నీళ్లు ఒరిజినలా కాదా అని టెస్ట్ చేస్తున్నానే. గ్రాని, నువ్వు మరీ ఇంత రాతి మనిషిలా తయారయ్యావేంటి? నీ కంటికి ఇవి కన్నీళ్ళలా కనిపించడం లేదా అనగానే పారు వెటకారంగా, ఏమో, నేను చూడకుండా నీ కళ్ళల్లో గ్లిజరిన్ పోసుకున్నావేమో, ఎవరికి తెలుసు అని అంటది. జోష్న, గ్రాని, అర్థమైంది గ్రాని, ఈ ఇంట్లో నాకు నువ్వు మాత్రమే ఉన్నావు అనుకునేదాన్ని, నువ్వు కూడా మారిపోయావు, బావ పార్టీలో కలిసిపోయావు అనగానే పారు వెటకారంగా నవ్వుతూ, నేను ఎవ్వరి పార్టీలోనూ ఎప్పటికీ కలవనే. నాకు నా కొడుకు దాస్ అంటే ప్రాణం. చిన్నప్పుడు వాణ్ణి నా చేత్తో కొట్టానని నా చేతికి నేనే వాత పెట్టుకున్నాను. కొట్టిన చెయ్యి నాది కాబట్టి వాత పెట్టుకున్నాను. అదే వేరే ఎవ్వరిదైనా అయ్యుంటే అక్కడే నరికేసేదాన్ని. అలాంటి నా కొడుకు కనిపించకుండా పోయాడు అంటే ప్రాణం ఎంత విలవిలలాడిపోతుందో చెప్పు. నీకైతే తెలియదు కదా అనగానే జోష్న, తెలీదు, నీ మీదొట్టు అని వట్టేస్తది పారు తల మీద చేయేసి. పారు కోపంగా చూస్తుంటే, నీ మీద ఒట్టులే, పోనీ నా మీద ఒట్టు అని ఒట్టు వేసుకుంటది. అప్పుడు పారు, ఒట్టు ఎవరి మీద వేసినా నా కొడుకు నా కంటికి కనిపించేంత వరకు నేను ఎవ్వరినీ నమ్మను అనంటది. జోష్న ఏమో తనలో తాను, నేనెన్ని వేషాలేసినా ఈ గ్రాణి నమ్మేలా లేదు అని అనుకుంటూ ఉంటది. పారు, మీ నాన్న తాత ఏరి అని అడుగుతది. అప్పుడు జోష్న, డాడీ ఆఫీస్కెళ్లారు, తాత ఏదో పనుందని నన్ను డ్రాప్ చేసి వెళ్లారు అనగానే పారు, వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండు, నాకు తెలియకుండా వాళ్ళేదో ప్లాన్ వేస్తున్నారు అని అంటా ఉంటే జోష్న, దొరికిపోతే ఇద్దరం దొరికిపోతాం గ్రాని అని అంటది. వెంటనే పారు, బాగా ఎత్తులో కూర్చొని కిందకి చూడ్డం అంటే నాకు భలే ఇష్టంగా ఉండేది. అందుకే అప్పుడప్పుడు రంగుల రాట్నం ఎక్కేదాన్ని. ఈ ఆస్తి అనుభవించడం కూడా నాకు అలాగే ఉండేది. నేను గిరిగేసి ఉన్నానే, ఇప్పుడు దిగిపోవడం నాకేమీ బాధ కాదు. నువ్వింకా రంగుల రాట్నమే ఎక్కలేదు. ఎక్కడం కాదు, ఎక్కే అవకాశాన్ని పోగొట్టుకోవడానికి మించిన దురదృష్టం మరేముండదు కదా. ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించు అని జోష్నాని సీరియస్గా చూసుకుంటూ పారు వెళ్ళిపోతది. పారు వెళ్ళిపోగానే జోష్న తనలో తాను, నేను గ్రానితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. దాసు విషయం అస్సలు తెలియనీయకూడదు. తెలిస్తే గ్రాని నన్ను బ్రతకనివ్వదు అని అనుకుంటూ ఉంటది. ఇటు కార్తీక్ బాధపడతా ఉంటే దీప, ఏం మాట్లాడవేంటి బావా అని అడుగుతది. కార్తీక్ ఏడుస్తూ, ఆడవాళ్ళకి ఒక ఏజ్ వచ్చినప్పటి నుండి మాతృత్వం మీద అవగాహన ఉంటుంది. చుట్టాల పిల్లల్ని, తెలిసిన వాళ్ళ పిల్లల్ని, పక్కింటి పిల్లల్ని ఆడించి ఆడించి
వాళ్ళు ఆ వయసులోనే తెలియకుండానే అమ్మతనంలో ఆనందాన్ని పొందుతారు. పెరిగి పెద్దయి, పెళ్లి వయసొచ్చి, పెళ్లి చేసుకున్న తర్వాత తల్లినవుతున్నా అని తెలిసిన మొదటిసారి వాళ్ళ కోరిక నెరవేరబోతుందని ఆనందపడతారు. కానీ అబ్బాయిలకి అలా కాదు దీపా. అమ్మా, నాన్న, ఫ్రెండ్స్, చదువు ఇవే లోకం. చదువు ప్లేస్‌లో జాబొస్తుంది. ఫ్రెండ్స్ ప్లేస్‌లోకి భార్యొస్తుంది. అయినా తను ఒక తల్లికి కొడుకుగా, ఒక తండ్రికి కొడుకుగా అల్లరిగానే ఉంటాడు. తనని తాను చిన్న పిల్లాడిలాగే ఫీలవుతాడు. కానీ సడెన్‌గా ఉన్నట్టుండి భార్య గాని, ఇంకెవరైనా గాని వచ్చి, "నువ్వు తండ్రి కాబోతున్నావు" అని చెప్పగానే పీల్చే ఊపిరి కూడా కొన్ని క్షణాలు ఆగిపోతుంది దీపా. నేనేంటి, నాకప్పుడే పిల్లలేంటి అని అనుకుంటూనే అలా భార్యను చూస్తే ఆవిడ కంట్లో తన ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. వళ్ళంతా పులకరిస్తుంది. నీ కంట్లో నా ప్రతిబింబంలాగా నీ కడుపులో నా ప్రతిరూపం పెరుగుతుంటే ఇంకా భూమి మీద రాని బిడ్డ కోసం ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాను. నాకు గిటార్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం దీపా. కానీ నేర్చుకోలేకపోయాను. కానీ మన బిడ్డని మంచి గిటారిస్ట్‌ని చేయాలనిపిచ్చింది. ఇలా 1, 2 కాదు. నువ్వు తల్లివయ్యావని అని తెలిసిన దగ్గర నుండి ఈ రోజు వరకు నీకు మాటల్లో చెప్పలేనన్ని కలలు నిద్రపోకుండానే కన్నాను. డాక్టర్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత కలలు ఆగిపోయినాయి దీపా. కన్నీళ్లుగా మారిపోయాయి అని దీప భుజంపై తలబెట్టి ఏడుస్తా ఉంటాడు. దీప కూడా ఏడుస్తా ఉంటది. అత్తని కాపాడుకోవాలి అంటే బిడ్డని వదులుకోవాలా? ఎలా దీపా? వదులుకోవడానికి అదేమైనా వస్తువా? మన ఆరో ప్రాణం. దీప ఏడుస్తూ, బావా ఇంటికెళ్దాం పద. నీకేం బాధ అనిపించడం లేదా దీపా? అనగానే దీప ఏడుస్తూ, నాకు నాకు పని చేయడం లేదు బావా. నా మెదడు పనిచేయడం లేదు. నాకు తల తిరుగుతున్నట్టుంది. ఇంటికెళ్దామా? అనగానే కార్తీక్ దీపని గట్టిగా పట్టుకొని, డాక్టర్ ఏం చెప్పిందో నీకు అర్థమైందా? అనగానే దీప, నాకేం తెలియట్లేదు. ఇంటికెళ్దాం బావా. ఇక్కడే ఉంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అని అనిపిస్తుంది అని ఏడుస్తా ఉంటే కార్తీక్ దీపని పట్టుకొని ఏడుస్తాడు. తర్వాత, ఊరుకో, నీ కన్నీళ్లు తుడుచుకో. ఎవరికీ ఏం చెప్పొద్దు. ఏం జరగనట్టే ఉందాం. నువ్వుండగలవా అని దీప అడుగుతా ఉంటే, వెళ్దాం, వెళ్దాం పద దీప. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు బావా. ఏమీ జరగనట్టు, ఏమీ విననట్టు నువ్వుండగలవా అని అంటా ఉంటే కార్తీక్ లేచి, ఇంటికెళ్దాం పదా అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేస్తాడు. దీప ఏడుస్తా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కూడా చేయండి.